సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, గౌరవనీయులు షబ్బీర్ అలీ గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మంత్రివర్యులు, నాకు అత్యంత ఆప్తులు, వయసులో చిన్నవాడైనా ఎప్పుడు కూడా నాకు మార్గదర్శనం ఇస్తూ ముందుకు నడిపిస్తున్న శ్రీధర్ బాబు గారు, పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గవర్నీయులు మధుయాస్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, లక్ష్మీకాంత్ గారు, నా మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, అంతర్జాతీయ క్రికెట్ రాణించి వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అజరుద్దీన్ గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు, సునీల్ గారు, వినయ్ గారు, మా నగర అధ్యక్షుడు, ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతూ ఉంది అంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో మానాల్ మోహన్ రెడ్డి గారు, కేశవేణి గారు, తాహిర్ బిన్ హమ్దాన్ గారు, గడు గంగాధర్ గారు, రత్నాకర్ గారు, అనిల్ గారు, జావేద్ గారు, చాలామంది, రాంభూపాల్ గారు, రామ్ గారు, చాలామంది కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారిని నేను అభినందనీయండి. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి హెలికాప్టర్లో తొందరగా వెళ్ళాలి కాబట్టి మాట్లాడిపోయినారు దీపాదాస్ మున్షి గారు, మా కార్యదర్శి ఏఐసిసి విశ్వనాథన్ గారు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, సిడబ్ల్యూ సభ్యులు గిడుగు రుద్రరాజు గారు, చాలామంది ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన సందర్భం. మిత్రులారా, ఎప్పుడైనా ఊహించినారా నాగన్న చెరువు నుంచి ఢిల్లీ దాకా నా ప్రయాణం ఉంటుందని? రాహత్ నగర్కి పూర్వ పేరు నాగన్న చెరువు. మండ వెంకటేశ్వరరావు గారు, మండ వెంకటేశ్వరరావు గారు, పెద్దలు గంగారెడ్డి గారు, పూన శ్రీశైలం గారు, మా లక్ష్మణ్ గారు, శేఖర్ గారు, ఇంకా చాలామంది పేరు మిక్స్ క్షమించాలి. సో నాగన్న చెరువు అనే చిన్న గ్రామంలో పుట్టి ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేరినానంటే ఆ రాహత్ నగర్ గడ్డ నీళ్లు నా తల్లిదండ్రుల యొక్క చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఇవాళ ఈ స్థాయికి వచ్చానని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఆనాడు డి శ్రీనివాస్ గారు ఈ జిల్లా నుంచి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినారు. డి శ్రీనివాస్ గారితో నాకు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నేను రాజకీయ గురువుగానే భావిస్తాను. ఎందుకంటే నేను ఆనాడు కరాటే మాస్టర్ ఉన్నాడు, నన్ను రాజకీయాల్లోకి నన్ను ఇబ్బంది పెట్టని అనుకోకుండా బలవంతంగా నన్ను రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి డి శ్రీనివాస్ గారు. ఆనాడు నన్ను జిల్లా ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా నియమించి నీకు బలం ఉంది, కార్యకర్తల ఉత్సాహం ఉంది, నువ్వు రాజకీయాల్లో రాణిస్తావు, నా మాట విను అని నన్ను జిల్లా ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా నియమించినటువంటి సందర్భం. ఆ తర్వాత నాకు చాలా రకాలుగా ప్రోత్సాహం చేసినటువంటి డి శ్రీనివాస్ గారు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. నేను వారు సిక్కున్నప్పుడు అనుకునేది నాకైనా పీసీ అధ్యక్ష పదవి వస్తే వారి వద్దకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలని, కానీ అనుకోకుండా వారి స్వర్గస్థులు అయినారు. ఈ రాజకీయ ప్రయాణంలో మా తల్లిదండ్రులు గంగాధర్ గౌడ్ మన్నమ్మతో పాటు నా శ్రీమతి సంధ్యారాణి కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఆనాడు నక్సల్ ప్రభావితమైనటువంటి జిల్లా గ్రామం నుంచి నక్సల్ ప్రభావంతో ఇబ్బంది పడిన మాకు ఆనాడు నిజామాబాద్లో ఇల్లు తీసుకొని చదివించినటువంటి ఘనత మా నాన్నగారు. రాజకీయాల్లో నాకు ఈ ఇచ్చిన పదవి చాలా రకాలుగా చాలా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నా కుటుంబం రాజకీయ నేపథ్యం కాదు, ఒక పెద్ద వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ కూడా ఒక ఎన్ఎస్ఐ కార్యకర్తగా రాజకీయాలకు వచ్చిన వ్యక్తి
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అవగలుగుతాడు అని అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఏనాడు కూడా ఊహించలేదు. ఆడ ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ఎప్పుడు కూడా ఓ కోరిక ఉండేది ఎమ్మెల్యే కావాలని. ఆనాడు దివంగత పివి నరసింహారావు గారు 94లోనే నాకు అతి చిన్న వయసులో 27 ఏళ్ల వయసులో నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అవకాశం ఇచ్చారు డిస్పెల్ నుంచి. మండ వెంకటేశ్వరరావు మీద ఆనాడు తలపడినటువంటి నాయకుడు ఆయన. అప్పటికే హ్యాట్రిక్ సాధించినారు, 2 సార్లు గెలిచినటువంటి నాయకుడు. ఆయన మీద అసలు రాజకీయంగా డిస్పెల్ నియోజకవర్గ ఎల్లలు కూడా తెలియవు, నాకు బౌండరీస్ కూడా తెలియవు. నేను నిజామాబాద్ జిల్లాలోని ఆరుమూరు అడిగితే అక్కడ సంతోష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నన్ను నిజామాబాద్ రూరల్కి పంపించడం జరిగింది. సో ఎల్లలే తెలియని వేళ మండ వెంకటేశ్వర ఉద్దండుతో పోరాడినటువంటి సందర్భం. ఓడినప్పటికి కూడా 5 ఏళ్ళు కష్టపడిన తర్వాత టికెట్ నిరాకరించింది కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న సందర్భం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రాజకీయాల్లో పని చేసుకుంటూ పోతే, వెనక్కి తిరగకుండా పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు పెద్దలు గుర్తిస్తారు, హైకమాండ్ గుర్తిస్తుంది, మనకు రావాల్సినటువంటి వాటా మనకి ఇస్తుంది అని చెప్పడానికి నా నియామక ఉదాహరణ అనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆనాడు నేను ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా ఈనాడు బీజేపీ ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు, మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బ్రదరు, ఆనాడు ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ప్రోత్సాహం ఇస్తే రాష్ట్ర ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా ఆనాడు చెన్నారెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో ఇవాళ దేశంలో చక్రం తిప్పుతున్నటువంటి కేరళకు చెందిన రమేష్ చెన్నితల, మహారాష్ట్రకు చెందిన ముకుల్ వాస్నిక్, పంజాబ్కి చెందినటువంటి మనీష్ తివారీ లాంటి ఎందరో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాకు అండగా నిలిచి ఆ రోజు ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన సందర్భం. రాజకీయాల్లో ఈ 38 ఏళ్ల ప్రస్థానంలో చాలా అడుగుదొడుగులు, నష్టాలే ఎక్కువ చూశాను. 38 ఏళ్లలో పదవుల కంటే నష్టాలు కష్టాలే ఎక్కువ చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ భగవంతుడు అన్నీ కలిపి వడ్డీతో సహా ఇలా నాకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇచ్చినారు. మిత్రులారా, నేను చెప్తా ఉన్నా, నా జీవితం ధన్యమైంది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నేనాడు కళ్ళ కూడా ఊహించలే. ఆ పదవి రావడం అంటే కాంగ్రెస్ కార్యకర్త యొక్క జీవితం ధన్యమైనట్టుగా నేను సుందరంగా మనవి చేస్తా ఉన్నా. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు ధనాగారం, ఇవాళ వెనుకబడిన ప్రాంతంగా మారుతూ ఉంది. ఒకప్పుడు సస్యశ్యామలోని జిల్లా. నిజాం సాగర్ అన్న పోచంపాడు ప్రాజెక్ట్ మాకు ఎక్కువ పారకం లేకపోయినా నిజాం సాగర్ ఆయకట్టు కింద పండేటువంటి సస్యశ్యామలమైనటువంటి పంటలు పండే జిల్లా. కానీ ఇవాళ వెనుకబడిన జిల్లాగా మారిందనే మాట కూడా సుందరంగా మనవి చేస్తాను. ఇక్కడ మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ జిల్లా పిసిసి అధ్యక్షుడి జిల్లా, ఈ జిల్లా పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి జిల్లా. ప్రత్యేక దృష్టి ఉండాల్సినటువంటి అవసరం ఉందన్న మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మాకు నాయకత్వ లోపం లేదు, నాయకత్వ లోపం లేదు. సుదర్శన్ రెడ్డి గారు మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నేను చాలా సందర్భం సుదర్శన్ రెడ్డి గారు పట్టినట్టు ఉరుము పట్టు, ఏదైనా పని పెడితే వ్యాపారం అట్లా రాణించాడు, రాజకీయాల్లో కూడా అంతే. మెడికల్ కళాశాల ఎట్టి బస్సులో రానటువంటి పరిస్థితి ఆనాడు టెక్నికల్ స్పెసిఫికేషన్. కానీ నేను వారు సీనియర్ నాయకులు చాలామంది గులాబీ షబీర్ అలీ గారు గులాబీ నబీ గారితో పెద్దలతో ఒత్తిడి పెట్టించి మెడికల్ కళాశాల తెచ్చుకున్న సందర్భం. దివంగత మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మనకు యూనివర్సిటీ ఇచ్చిన సందర్భం. ఇక్కడ మధుయాష్ గారు ఎంపీగా ఉన్నప్పుడు, అంతకుముందు గంగారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు పాస్పోర్ట్ కేంద్రం కానీ పిఎఫ్ కేంద్రం కానీ తెచ్చుకున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీలో పరిపూర్ణమైనటువంటి నాయకత్వం ఈ జిల్లాలో ఉంది. దానికి తర్కాణమే ఆనాడు శ్రీనివాస్ గారు కానీ, అంతకుముందు బాలగౌడ్ గారు కానీ, ఇవాళ సంతోషంతో మా అందరి కోరికతో ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం. వారికి నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. లక్ష్మీకాంత్ గారు, భూపతి రెడ్డి గారు యంగ్ ఎమ్మెల్యేస్గా మాకు ఇక్కడ ఉన్నారు. పక్క నియోజకవర్గం జీవన్ రెడ్డి గారు మా జిల్లాలో సగభాగం, ఆయన కూడా పార్ట్నర్షిప్ ఉంది మా జిల్లాలో. ఈజ్ ఆల్సో పార్ట్నర్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్.
సో జిల్లా విషయానికి వచ్చినప్పుడు నాయకత్వం పుష్కలంగా ఉంది, కానీ క్రమేణా వెనుకబడుతున్న సందర్భం ముందుకు కొంచెం వెళ్తున్నప్పుడు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ జిల్లా కానీ ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా కార్యక్రమాలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఇక్కడ ఇదే సమావేశంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా 2-3 పర్యాల మీటింగ్లు చేసుకోవడం జరిగింది. మీ అందరు తెలుసు మిత్రులారా, పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా మాకు కెమిస్ట్రీ ఎట్లా కుదిరిందో కానీ ఒకరికొకరు అర్థం చేసుకొని ఆనాడు రాజకీయంగా ఉన్నట్టు పరిస్థితుల దృష్ట్యా ఎవరిని ఏ రకంగా మెప్పించాలో, ఎవరిని ఏ రకంగా ఒప్పించాలో అవన్నీ చేస్తూ తుదకి కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంది అనేటువంటి ఒక మాటని మనం ప్రజలకు తెలియజేయగలిగినాం. అందుకే 2023లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. నాకెందుకు ఆయన అంటే చాలా ఇష్టం, నాకు చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యవహారం. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంచి టీముతో, మంచి మంత్రివర్గ టీముతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. మిత్రుల కాంగ్రెస్ కార్యకర్తలుగా మీరు అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల పేరిట ఇచ్చినటువంటి పలు వాగ్దానాలు, ఆ తర్వాత 6 గ్యారంటీలో పెట్టకపోయినప్పటికీ కూడా ప్రజల అవసరం కోసం మనం ఇచ్చినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా లోటు లేకుండా ఇస్తూ ఉన్నాము. అయినా ఎక్కడో కొంత నిరాశ నిస్పృహ కార్యకర్తల్లో కనబడతా ఉంది. మాకు తెలుసు మేము అధికారంలో ఉన్నాం, పదవులకు ఎక్కాం, మీకు ఇంకా పదవులు రావాల్సిన అవసరం ఉందనే మాట కూడా, మా కళ్యాణం అయిపోయిందని మేము పక్కన కూర్చొని రకం కాదు సుమా అనే మాట కూడా చెప్తా ఉన్నాను. ఇలా మేము ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అయినాం, మా కళ్యాణం మీరు చేశారు, మీ కళ్యాణం మేము చేయాల్సిన అవసరం ఉందన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇక్కడ పెద్దలు మంత్రివర్గం ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, శాసన మండలి సభ్యులు ఉన్నారు. రాబోయే రోజులు మీవి అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జడ్పీటీపీ, ఎంపీపీ, సహకార సంఘాల ఎలక్షన్ అన్నింటిలో కూడా మీ కళ్యాణం కోసం ఇక్కడ ఉన్నట్టు నాయకులంతా కూడా పాటుపడతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. రాజకీయాల్లో మనం చాలా సందర్భాల్లో కొంత అదృష్టవంతులు చూస్తాం, అనుకోకుండా నాయకులైన వాళ్ళని చూస్తాం. కానీ కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం 2 నిమిషాలమ్మా, కాంగ్రెస్ పార్టీ కోసం 6 నిమిషాలు కృషి చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పిసిసి అధ్యక్షుడిగా, చాలామంది సీనియర్ నాయకులు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా మా బాధ్యత మీ అందరి యొక్క జీవితాల్లో వెలుగు నింపడమైనట్టు మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. కొంత వెనుక ముందు కావచ్చు, కానీ ప్రతి కార్యకర్తకు ఏదో ఒక చోట ఏదో ఒక పదవి ఇచ్చేటువంటి అవకాశం మేము ప్రయత్నం చేస్తామనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీకు తెలుసు పదవులు తక్కువ ఉంటే కార్యకర్తలు ఎక్కువ ఉంటారు, కానీ వీలైనంత ఎక్కువ వరకు కష్టపడ్డ కార్యకర్తను గుర్తించి వారికి అందలం ఎక్కించేటువంటి బాధ్యత కూడా మాది అనేటువంటి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మిత్రులారు, ఇవాళ కేంద్రంలో ఖార్గే గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, 55 ఏళ్ళు నిరాటకంగా రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుడు, ఒక దళిత వర్గం చేసిన నాయకుడిని ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడిగా చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ ఏంటో మీకు అర్థం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఏ రాజకీయ అండ లేకుండా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వెనుకబడి తరుగుతున్నటువంటి నాకు ఇలా పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చింది అంటే బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఉన్నటువంటి మక్కువ ఏమిటో అర్థమవుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. షబీర్ అలీ కానీ, అజరుద్దీ గారు కానీ మైనార్టీ నాయకుల్లో ఎంతోమందిని ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భం. ఇవాళ నా మిత్రుడు ఎక్కడ ఉన్నాడు, జమీల్ బాక్సర్, నా క్లాస్మేట్ ఎల్కేజీ నుంచి, వారి కూతురు బాక్సింగ్లో రాణిస్తే
నిబంధనలు సడలించి డిఎస్పీ పదవి ఇచ్చి నిన్ననే ఆవిడకి అధికారికంగా ప్రకటన చేశాం ముఖ్యమంత్రి గారు నేను నిన్న హైదరాబాద్లో. అదేవిధంగా క్రికెటర్ సిరాజ్ గారికి కూడా ఇంటర్మీడియట్ చదివినప్పుడు కూడా నిబంధనలన్నీ కూడా సడలించి డిఎస్పీ పదవి ఇచ్చినట్టు సందర్భం. మైనార్టీల విషయంలో కానీ స్పోర్ట్స్ విషయంలో కానీ స్పోర్ట్స్ మెన్ విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఒక చిత్తశుద్ధిని చెప్పడానికి ఇది ఒక తార్కాణంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. స్పోర్ట్స్ విషయానికి వస్తే కూడా నిజామాబాద్ జిల్లా చాలా స్పోర్ట్స్లో రాణించిన జిల్లా. నేను నా ప్రాతిపాదిక చెప్పాను, నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ 6 దాని అనే మాట. నేను 76లో ఆ రోజు ఇక్కడ శ్రీనివాసన్ అని రిటైర్డ్ ఎస్పీ గారు ఉండేది, మామాజీ అని పిలిచేది మేము. వారి నేతృత్వంతో తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్ నేతృత్వంలో కరాటేలో చేరితే 6.5 ఏళ్ళకి బ్లాక్ బెల్ట్ వచ్చింది నాకు. 6th Dan వరకు కంటిన్యూ చేసిన సందర్భం. నిజామాబాద్ జిల్లా నుంచి చాలామంది క్రీడాకారులు ఇప్పటివరకు దేశ స్థాయిలో కీర్తి ప్రశంసలు సాధించిన సందర్భం. క్రీడల పట్ల మాకున్నటువంటి మక్కువ. ఆనాడు రాజారాం గారు మంత్రిగా ఉంటే పోర్ట్ఫోలియో అలొకేషన్ అనేది పూర్తిగా ముఖ్యమంత్రి యొక్క డిస్కషన్. కానీ రాజారాం గారు ఒకటి అడిగేదట, ఏ ముఖ్యమంత్రి ఉన్నా మీరు నాకు ఎంత పెద్ద పోర్ట్ఫోలియో ఇచ్చినా పర్వాలేదు కానీ దానికి స్పోర్ట్స్ని జత చేయండి అని. ఆయన ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా స్పోర్ట్స్ శాఖను ఆయన చూసేవారు. సో ఈ జిల్లాకి స్పోర్ట్స్ పట్ల కూడా అంత మక్కువ ఉందన్న మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మంత్రులకి ఇద్దరున్నారు కాబట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. పారిశ్రామికంగా ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా పెట్టింది పేరు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనేది ఆసియా ఖండంలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీగా ఉండేది. ఆ తర్వాత స్ప్రెడ్ చేసి ముత్యంపేట పోయిన తర్వాత దాని ప్రతిభ తగ్గుతూ వచ్చింది. దానికి తోడు నిజాం సాగర్ MCSF షుగర్ ఫ్యాక్టరీ, దాంతోపాటు ఎన్నో కాన్సారీలు ఈ జిల్లాలో ఉండేవన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి పుష్కలమైన అవకాశం ఉన్నటువంటి జిల్లా. నేను IT ఇండస్ట్రీస్ మంత్రి గారు శ్రీధర్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ మాకు ఒక SEZ ఉంది. దాంతోపాటు ఇక్కడ రావాల్సిన పరిశ్రమల పట్ల మీ ప్రత్యేక శ్రద్ధ, PCC ప్రెసిడెంట్ జిల్లా కాబట్టి శ్రద్ధ వహించాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. వ్యవసాయ పరంగా కూడా సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 2021-22 ప్యాకేజ్ తీసుకురావడం జరిగింది. ఇరిగేషన్ శాఖలో మంచి ప్రాజెక్ట్స్ అవి. అతి తక్కువ నిధులు ఇస్తే 21 ప్యాకేజ్ సార్ 21 ప్యాకేజీ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి గారు అన్నిటికీ నో ప్రాబ్లం అంటాడు కానీ మా ప్రాబ్లం తీరట్లేదు. సో ఆ నో ప్రాబ్లం మంత్రి గారితో మాట్లాడి చాలా తక్కువ నిధులు 21 ప్యాకేజ్కి ఎంత సార్ 300-400 కోట్లు అనుకుంటాను, 300 crores ఎంతో ఇస్తే 21 ప్యాకేజ్ని మేము పూర్తి చేసుకున్నట్టు అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక మంత్రితో మీరు మాట్లాడి ఆ ప్యాకేజ్ని పూర్తి చేసే విధంగా వారు మీకే వింటారు. ఆర్థిక మంత్రి గారు IT మంత్రి గారికే వింటారు. అది ప్రజలు చెప్తున్న మాట. తుమ్మల నాయకులు నాకు చెప్పారు సార్. సో మీరు దయచేసి ఆ ప్యాకేజ్ని పూరించే విధంగా ప్రయత్నం చేయాలని, విద్యాపరంగా కూడా ఒకే ఒక మెడికల్ కళాశాల ఉంది మాకు, అది కూడా సుదర్శన్ రెడ్డి గారి హయాంలో తెచ్చుకున్న మెడికల్ కళాశాల. ఇంకొక మెడికల్ కళాశాల రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా. ఇంకా ఇంజనీరింగ్ కళాశాలలు, టెక్నికల్ కళాశాలలు చాలా కూడా జిల్లాకి రావాల్సిన అవసరం ఉందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఒక PCC అధ్యక్షులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రజల ఆస్పిరేషన్స్, ప్రజల ఆశలు కూడా పెరుగుతాయి. మా జిల్లాకి ఏదో లవ్ జరుగుతుంది, ముఖ్యమంత్రి PCC అధ్యక్షులు ఇద్దరు సాన్నిధ్యం ఉంది కాబట్టి, PCC అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కాబట్టి అవకాశాలు ఉన్న చోట దాన్ని సద్వినియోగం చేసుకుంటే జిల్లా అభివృద్ధికి నా వంతు తోడ్పాటు ఇచ్చినాడు అవుతాననే సందర్భం కూడా మనవి చేస్తూ ఉన్నాను. రాజకీయాల మిత్రులారా, చాలా అడుగుదొడుగులు చూశాను నేను, చాలా అవమానాలు, పరాభవాలు చూశాను. కాంగ్రెస్ పార్టీలో కూడా అప్పుడున్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఎన్నో పరాభవాలు చని చూశాను. కానీ ఒకటే ధైర్యం, పరాభవం జరిగిన 5 నిమిషాల్లో మర్చిపోయే అలవాటు నాకుంది. ఎంత గొప్ప పరాభవం జరిగినా 5-10 నిమిషాల్లో దాన్ని మర్చిపోయే అవకాశం, ఆ అలవాటు నాకుంది. కాబట్టి చాలా పరాభవాలు చూసుకుంటూ వచ్చినాం. కానీ భగవంతుడు సమయం వచ్చినప్పుడు, హిందీలో ఉర్దూలో ఏదో అంటారు, కాకపోతే కొంచెం చీర్ పాడికే ఆస్మాన్ పాడికే దేతే అని.
నిజంగా కూడా నాకు ఎమ్మెల్సీ విషయంలో కూడా మీకు తెలుసు పెద్ద శ్రీధర్బాబు గారు ఆ ఎపిసోడ్లో ప్రత్యేక సాక్షి ఫారెన్ కంట్రీలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు శ్రీధర్బాబు గారు. నా ఎమ్మెల్సీ ఆల్మోస్ట్ తెగి వేలాడుతుంది. అలాంటి సమయంలో నేను దీపాదాస్ గారిని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాను, దుర్గామాత అని. పాపం చాలా రిస్క్ తీసుకొని శ్రీధర్బాబు గారితో మాట్లాడి ఇది చాలా రియాక్షన్ వస్తుంది, ఇక్కడ మహేష్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది, మీరు అక్కడ ఉన్నారు, మీరు పోయిన కంట్రీ అదేంటి దావోస్లో ఉన్నారు ముఖ్యమంత్రితో, మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పించి ఇది మాట్లాడుతుందిగా కోవాల్సింది. అప్పుడు ఏఐసిసి క్లియర్ చేసినా ముఖ్యమంత్రి గారి అనుమతి కోసం దీపాదాస్ గారు మాట శ్రీధర్బాబు గారు అక్కడ, అంటే మన సమయం ఇక్కడ 9-10 వారు పొద్దున 4:30-5 గంటలకు, ఆ సమయంలో వారు లేచి ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి దాన్ని మళ్ళీ ఏఐసితో మాట్లాడి తీసుకొచ్చినటువంటి సందర్భం. భగవంతుడు తలుచుకున్నప్పుడు జారిపోతున్న అవకాశాలను కూడా జారబెట్టకుండా దాన్ని పట్టుకొని మనకి ఇస్తాడు. ఎమ్మెల్సీ విషయంలో కానీ పిసిసి విషయంలో కానీ మధుయాష్ గారు మా పెద్దన్న ఆఖరి వరకు ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. చాలామంది అన్నారు మిత్రులు పెద్దలంతా కూడా, ఏమే మీ నిజామాబాద్లో పోటీ పడుతున్నారు నీ పోటీకని. ఆహ్లాదకరమైన పోటీ, హెల్తీ కాంపిటీషన్లో ఉన్నాం. మధుయాష్ గారు పోటీ పడ్డా, అంజన్ కుమార్ యాదవ్ గారు పోటీ పడ్డా, మా మిత్రుడు లక్ష్మణ్ గారు పేరు కూడా పరిశీలనకు వచ్చినా నేను చక్కగా మాట్లాడుకునేది. లక్ష్మణ్ గారు నాకు అన్నారు, అన్న పేరు వస్తుంది కానీ నన్ను అడిగితే మాత్రం నీ పేరే చెప్తానని. నన్ను అడుగుతారో లేదో కానీ అడిగితే నీ పేరే చెప్తాననే మాట. నా పేరు పరిశీలనలో ఉన్నప్పుడు కూడా నీ పేరే చెప్తానన్నమాట. ఢిల్లీలో మధుయాష్ గారు నేను సోనియా గాంధీ గారిని ఒకే రోజు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. కలిసిన తర్వాత మీ ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. అందరూ అర్హులమే, అందరూ ప్రయత్నం చేసే వాళ్ళమే. ఆనాడు మధుయాష్ గారు మీకు వచ్చినా సంతోషం, నాకు వచ్చినా సంతోషం అన్నమాట. నాకు వచ్చిన మరుసటి రోజే ఫోన్ చేసి నాకు అభినందన తెలిపినారు. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గొప్ప గుణం, ఆఖరి వరకు పోటీలో ఉన్నా ఒకసారి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని శిరసా వహించి అందరం కలుపుకొని ముందుకు పోయేటువంటి తత్వం, ఆ అలవాటు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలో ఉంటుందని చెప్పమాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎవరి సేవలు ఎక్కడ వాడుకోవాలో హైకమాండ్కి తెలుసు. నన్ను అడిగినారు చాలామంది పత్రికా విలేకరులు, ఆఖరి వరకు మధుయాష్ గారు పోటీ పడ్డారు కదా, మరి మీకు వారికి ఏమైనా విడుదల అని. నేను నాకు పెద్దన్న లాంటి వాడు, పోటీ అనేది కాంగ్రెస్ పార్టీలో ఆఖరి వరకు పోరాడతాం, కానీ ఒక్కసారి నిర్ణయమైన మరుక్షణం అడ్జస్ట్ అయిపోతాం. దాంట్లో కారణంగానే మధుయాష్ గారు కానీ, అంజన్ కుమార్ యాదవ్ గారు కానీ, లక్ష్మణ్ కుమార్ నాకు అపాయింట్మెంట్ అయిన గంటలోనే మాట్లాడినారు. మరుసటి రోజు ఇద్దరు కూడా నన్ను అభినందన సందర్భం. సో కాంగ్రెస్ పార్టీలో ఎవరి సేవలు కూడా పక్కన పెట్టడం ఉండదు. ఎవరి సేవలు ఎక్కడ వాడుకోవాలో హైకమాండ్కి బాగా తెలుసు. కాబట్టి నాకు ఇవాళ పిసిసి లెవెల్లో పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టినారనే సందర్భం కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఖర్గే గారు ఆశీర్వాదం, సోనియా గాంధీ గారు, నేను మధుయాష్ గారు ఒకరోజు కలిసినప్పుడు నేను సోనియా గాంధీ గారు చెప్పాను, అమ్మా నేను ఒక ఆర్డర్ చూపించి రాజీవ్ గాంధీ గారు నన్ను అపాయింట్ చేసినారు 1990లో. మీరు అవకాశం ఇస్తే ఒక ఫోటో చూపిస్తాను, ఇందిరాగాంధీతో నా ఫోటో ఉంది. అదేలా సాధ్యమైంది అని నేను రాహుల్ గాంధీ కూడా చెప్పాను. ఎలా సాధ్యమైందంటే మా అమ్మ అక్క ఇద్దరు కలిసి ఢిల్లీ ఎక్స్కర్షన్ పోయారు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు ఢిల్లీకి వచ్చినటువంటి ప్రతి బస్సులో వచ్చినటువంటి ఎక్స్కర్షన్ అందరితో ఫోటో దిగే అలవాటు. ఆనాడు మా అమ్మగారు మా అక్కగారితో ఫోటో దిగితే నేను పక్కన చిన్నపిల్లాన్ని చేత పట్టుకొని ఉన్నాను. చాలామంది గుర్తుపట్టరు నా ఫోటో అని. సో ఈ విషయం నేను సోనియా గాంధీకి రాహుల్ గాంధీ కూడా చెప్పాను. నాకు గాంధీ కుటుంబంతో ఉన్న సంబంధం, నేను రాజకీయాలకు వస్తానో రానని ఊహ తెలియని రోజే నాకు ఇందిరాగాంధీతో ఫోటో దిగే అవకాశం. ఊహలో కూడా రాజకీయాలకు వస్తానో రానని తెలియని రోజున ఇందిరాగాంధీతో ఫోటో దిగే అవకాశం దొరికింది. తర్వాత రాజీవ్ గాంధీతో సన్నిహితంగా పనిచేసే అవకాశం దొరికింది. వారి సంతకంతో నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాను. ఆ తర్వాత సోనియా గాంధీతో పనిచేసే అవకాశం దొరికింది. రాహుల్ గాంధీతో మమేకమయ్యే అవకాశం దొరికింది. ప్రియాంక గాంధీతో పనిచేసే అవకాశం దొరికింది. నేను రాహుల్ గాంధీ గారు చెప్పాను, 5 గాంధీలతో నాకు అనుబంధం ఉందనే మాట. సో ఎందుకు చెప్తాడు, గాంధీ కుటుంబం ఈ దేశానికి సర్వం ఇచ్చినట్టు కుటుంబం. నిజంగా చెప్తాం, మేమందరం ఇక్కడ వేదిక పైన అందరం కూడా, పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, శ్రీధర్బాబు గారు కానీ, అందరం కూడా ఏం గర్వపడతామంటే
గాంధీను నడిపించిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉంది మాకు, అదే గర్వం మాకు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం, గాంధీ కుటుంబం చేరినట్టు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉండడం గర్వకారణం. త్యాగాల కుటుంబం, గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం. మోతీలాల్ నెహ్రూ ఆగర్భ శ్రీమంతుడు, హాయిగా కూర్చొని అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఆ రోజుల్లో లక్షలు వచ్చే సందర్భం. ఎందుకు దేశం కోసం డబ్బులు పెట్టినారు? నెహ్రూ గారు సుఖ సంతోషాలతో పుట్టినటువంటి బిడ్డ, ఎందుకు కష్టపడినాడు? 14 ఏళ్ళు జైల్లో ఎందుకున్నాడు? దేశం కోసం త్యాగం చేసినాడు. ఇందిరాగాంధీ దేశం ఒక్కటిగా ఉండాలని తాపత్రపడుతుంటే గుడ్లట్ల వర్షానికి గురైనారు. దేశం సమైక్యంగా ఉండాలి, పరు దేశాలటువంటి ప్రతిష్టను కాపాడాలంటే రాజీవ్ గాంధీ గారు బాంబులకు గురై చనిపోయిన సందర్భం. అన్ని త్యాగాలు చేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం. ఆ కాంగ్రెస్లో మేమంతా సభ్యులం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఆఖరి రాజకీయాల్లో ఒక్క మాట మోడీ గారి గురించి, మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుకోవాలి మిత్రులారా. మోడీ గారు 2014లో ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఒక్కసారి మనం గుర్తుకు చేసుకోవాలి. ఇలా చాలామంది దేవుళ్ళ పేరిట, మతం పేరిట రాజకీయాలు చేస్తూ ఉన్నారు. శ్రీధర్ బాబు గారు నాకు కలిసి రోజు పొద్దున 1.5 గంట పూజ చేసుకుంటారు. నేను మా ఆవిడ కలిసి 1 గంట పూజ చేసుకుంటాం. పూజ చేసుకుంటే బయటకు రాము. దేవుడన్నా, శివుడన్నా, శ్రీరాముడన్నా, హనుమంతుడన్నా, అమ్మవారన్నా అందరి గౌరవమే. కానీ మేము ఇక్కడ ఏ రోజు కూడా దేవుళ్ళ పేరిట ఓట్ల భిక్షాటన చెయ్యము కూడా. ఇవాళ మోడీ గారి గొప్పతనం ఏంటి? బీజేపీ నాయకుల గొప్పతనం ఏంటి? ఎవరైనా రాజకీయాల్లో ప్రజలకు పనిచేసి గెలుస్తున్నారా? మతం పేరిట, కులం పేరిట, శ్రీరాముడి పేరిట, హనుమంతుడి పేరిట ఓట్లు అడుగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను మిత్రుల, శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి ఏం సంబంధము? శ్రీరాముడి చరిత్ర కొన్ని వేల ఏళ్ల చరిత్ర. బీజేపీ పుట్టింది 83లో. 83లో ఆవిర్భవించిన బీజేపీకి వేల ఏళ్ల కింద చరిత్ర కలిగిన శ్రీరామచంద్రుడికి సంబంధం ఏమిటి అని అడుగుతా ఉన్నా. వీళ్ళు ప్రజలు కూడా ఏమనుకుంటారు? బీజేపీ అంటే శ్రీరామచంద్రుడు ఎందుకు అని అడుగుతా ఉన్నా. నేను మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా. మతాల పేరిట, కులాల పేరిట పోట్లాడి మన జీవితాలను నాశనం చేసుకుందామా? లేదు, అభివృద్ధి ధ్యేయంగా పోతున్న సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానం పట్ల ఆకర్షితమై మనమే కాదు మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకుందామో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని మాట చెప్తా ఉన్నా. మతం కులం వేరు, రాజకీయం వేరు. శ్రీరామచంద్రుడు వేరు, బీజేపీ పార్టీ వేరు. ఎక్కడ ఎవరికి పొంతన లేదు. మేమంతా కూడా శ్రీరామచంద్ర భక్తులమే. కానీ కులాల పేరిట, దేవుళ్ళ పేరిట ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మోడీ 10 ఏళ్ళుగా ఏం చేశారని అడుగుతా ఉన్నా. నల్లధనం తీసుకొచ్చి మన బ్యాంకులో వేశాడా? 15 లక్షల ఖాతాలో 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఉన్న ఉద్యోగాలు ఊడబెట్టాడు. పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నీ కూడా అమ్మబెట్టాడు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా అదాని, అంబానీ చేతిలో పెట్టేశారు. సామాన్యుడికి ఏం లాభం చేశాడు మోడీ అని అడుగుతా ఉన్నా. ఆయన కులం పేరిట, ఈయన ప్రాంతం పేరిట కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఏం రాజ్యం చేశారో మనం చూసాం. 10 ఏళ్ళు రాష్ట్ర సంపదనంతా దోసి 7.5 లక్షల కోట్ల అప్పులో మన రాష్ట్రాన్ని కూర్చోబెట్టినారు. ఇలా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధరరావు ఇక్కడ ఉన్నారు. నెల చూస్తే నెల గడిచేసరికి చేతిలో 200, 300 కూడా మిగిలినటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 11, 12 వేల రూపాయలు, కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పులకి పోతా ఉన్నాయంటే మనం ఏం చెప్తామని అడుగుతా ఉన్నాను. 40,000 ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, 40,000 చెక్కులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందనే మాట కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సీఎం రిలీఫ్ ఫండ్ 40,000 చెక్కులు బకాయి పెట్టినాడు. స్పోర్ట్స్ అథారిటీలో దాదాపు 1000 కోట్ల రూపాయలు బాకీ పెట్టినాడు. అప్పులే అప్పులు, ఇప్పటికప్పుడుగా అప్పులు చేసిండు. ఇప్పుడు అటకెక్కి కూర్చున్నాడు, హ్యాపీగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాడు. నేను మొన్న కేటీఆర్ అని అడిగిన, రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే నీ స్థాయి ఏంది, నీ బతికేంది, నువ్వెంత, నీ లెక్కెంత, నువ్వు రాహుల్ గాంధీ గురించి మాట్లాడేవేంటి? అసలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబానికి నీకు పొంతనేమిటి? త్యాగాల కుటుంబం అది. దోపిడిని దోసుకున్నటువంటి కుటుంబం మీది. మీకు వారికి తేడా
లేదా అని నేను అడుగుతా ఉన్న మాట అడగడం జరిగింది. ఇలా 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చి కూర్చోబెడితే కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమైనారు. ఈ 6 నెలల ఎక్కడైనా కేసీఆర్ గారు ప్రజల మధ్యకి వచ్చిన సందర్భం చూసినారా? రాష్ట్రంలో వర్షాలు పడి రాష్ట్రమంతా అతనాకుతనం అయితే ఒక్క రోజు వచ్చి మన పలికించిన పాపాన పోయినాడా? మరి ఎందుకు ఈ ప్రతిపక్ష హోదా అని అడుగుతా ఉన్నాను. అసలు ప్రతిపక్ష హోదా అవసరమా అని అడుగుతా ఉన్నాను. కేటీఆర్, హరీష్ రావు ఇలా కొత్త అవతారం ఎత్తుకొని అన్ని అబద్ధాలు నోరిప్తే అబద్ధాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్న ఈ వేళ మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరే కాంగ్రెస్ పార్టీకి పొట్టుకొమ్మలు. మీరు లేకుంటే మేము లేము. మీరు లేకుంటే మాకు పదవులు లేవు. మేము ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నామంటే ఎవరు కారణం? మీరే కారణం అనే మాట చెప్తా ఉన్నాను. మీరు కష్టపడి, మీరు చెమటోడ్చి, మీ రక్తాన్ని దారబోసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు కాబట్టే మాకు ఈ పదవులు వచ్చినాయనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను పార్టీయే ప్రధానమని ప్రతి మీటింగ్లో చెప్తాను. పార్టీ తర్వాతే అధికారము, పవరు, మా పదవులు. పార్టీయే మిన్న, పార్టీయే శాశ్వతం. అధికారంలో ఇవాళ ఉన్నాం, ఇంకో 10 ఏళ్ళు ఉంటాం, 10 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాం. తర్వాత మారచ్చు, మళ్ళీ రావచ్చు, మళ్ళీ పోవచ్చు, మళ్ళీ రావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతం. అది మనకు తల్లి లాంటిది. ఆ పార్టీ శాశ్వతంగా ముందుకు పోవాలంటే మీరే కారణము. మీ బలం, మీ త్యాగమే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, రేపటి రోజున ఇంకా కొన్ని కార్పొరేషన్ పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, మిగిలి ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జడ్పీ ఎలక్షన్లు ఉన్నాయి. మీలో చాలామంది ఆ పదవికి అర్హత కలిగినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి వీలైన త్వరలో ఎన్నికలు జరిపించి మిమ్మల్ని కూడా పదవితో అలంకారం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి మాట్లాడినారు. నేను ఇదివరకే ప్రకటించినాను. నేను వేయబోయే కమిటీలో, నేను రేపు కూర్పు చేయబోయే కమిటీ, పీసీసీ కమిటీ కానీ, జిల్లా కాంగ్రెస్ కమిటీలు కానీ పెద్దలందరితో సంప్రదించి వేసే కమిటీలో కనీసం 60% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉంటారనే మాట కూడా ఈ సందర్భం చేస్తాను. నేను చెప్పేది కనీసం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ పార్టీ అందరిది. ఈ పార్టీ అందరిది. ఈ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచనతోనే ముందుకు పోతుంది. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ సజావుగా జరగాలనేదే వారి ఆలోచన. ఇలా బీసీల కులగన్న అంశం రాహుల్ గాంధీ నెత్తిన పెట్టుకున్నారు కాబట్టే దానికి సాకారం అవుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ, ఖర్గే గారి ఆలోచన అనుగుణంగా మనం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఆ తీసుకెళ్లే మార్గంలో ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకి సముచిత స్థానం ఇస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నప్పటికీ కూడా మీటింగ్కి నేను రావడానికి ప్రొసెషన్ ఉండడం వల్ల చాలా లేటుగా వచ్చాను. పెద్దలందరూ కూడా నిండు మనసుతో నన్ను క్షమించాల్సిందని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే నాకు కూడా తెలియదు ప్రొసెషన్ ఉంటుందని, ఈ ర్యాలీ ఉంటుందని. ర్యాలీ వల్ల దాదాపు 1.5 గంటల ఆలస్యమైంది. చాలామంది మంత్రులు నేను రాకముందే మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి నేను టైంకి రాలేకపోయినా నన్ను క్షమించాల్సిందని మీ అందరికీ కూడా కోరుతూ, భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అనుభవించినటువంటి మంత్రులు, మీరు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు నా సమన్వయం, ఓపికతో మీ అందరితో సంప్రదించి పార్టీకి కావాల్సినటువంటి కార్యక్రమాలు, పార్టీకి దశ దిశ చూపే టైంలో మేమందరం కూడా ఒకటిగా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మళ్ళీ బలోపేతం చేసి, ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో పెద్దలందరి సమక్షంలో చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పిసిసి అధ్యక్షుడిగా 2028లో జరిగే ఎన్నికల్లో మొన్న 63 సీట్లు, 64 సీట్లు ఇచ్చినట్టు ప్రజల నుండి ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేసి కనీసం 90 నుంచి 100 సీట్లు, అసెంబ్లీ సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా
కేంద్రంలో మన భవిష్యత్ అనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దిశగా ఈ రాష్ట్రం నుంచి కనీసం 15 పార్లమెంట్ సీట్లు వారికి అందిస్తామని, తద్వారా మన భవిష్యత్ అనుకుంటున్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులు కార్యక్రమందరూ కూడా నిండు మనసుతో పనిచేసి ఆ కార్యక్రమాన్ని 2020లో మా సారథ్యంలో అది ముందుకు నడిపి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారం తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు జిల్లాగా ఉన్నట్టు నిజామాబాద్లో ఉమ్మడి నిజామాబాద్ ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటాం. నిజామాబాద్ చరిత్ర మళ్ళొకసారి తిరగరాస్తామనే మాట కూడా ఈ సందర్భంగా పెద్దల ముందు మా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్కి కంచుకోటగా వచ్చే ఎన్నికల నాటికి పరిపూర్ణమైనటువంటి రిజల్ట్తో మేము ముందుకు వస్తాము. అకుంఠిత దీక్షతో పనిచేసి నిజామాబాద్ జిల్లాలో నాయకత్వంతో ప్రతిష్టంగా ఉంది అని చెప్పుకునే విధంగా మా రిజల్ట్ ఉంటుందనే మాట కూడా మీ అందరితో తెలియజేస్తూ, నిజామాబాద్ అభివృద్ధి విషయంలో మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా, వెనుకబడి ప్రాంతాలనే నిజామాబాదే కాదు ఆదిలాబాద్ కూడా చాలా వెనుకబడి ఉంది కాబట్టి ఈ 2-3 జిల్లాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఈనాడు నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చినందుకు మొదటిసారి నిజామాబాద్కి వచ్చినటువంటి సందర్భంలో జిల్లా ప్రెసిడెంట్, పట్టణ ప్రెసిడెంట్తో పాటు ఆ బృందం అంతా కూడా, ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారు 4 రోజులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సజావుగా 6 చేతుల మీద నడపడమే కాకుండా షబీర్ అలీ గారు వారు కూడా దీంట్లో ప్రత్యేక శ్రద్ధ వహించి మా జిల్లా కాంగ్రెస్ నాయకత్వంతో కూడా సమస్యగా పనిచేసి ఇలా వేలాది మంది మీ అందరినీ కూడా కలుసుకునే భాగ్యం కలగజేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ మన తల్లి లాంటిది. ఈ తల్లిని కాపాడుకుందాం. రాష్ట్రంలో మతవాద శక్తులు, ప్రాంతీయవాద శక్తులు ఏమి చేసినా కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని ప్రజల కష్టకాల్లో భాగమైనమాట కూడా ఈ సందర్భంగా చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.